రేపు అమరావతిలో రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎంగా బాధ్యతల్ని చేపట్టారు పవన్ కళ్యాణ్. తర్వాత అటవీ శాఖపై సమీక్ష చేశారు. జగన్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు మంత్రులు. ఏపీ ఎంపీల మద్దతు వల్లే మోదీ ప్రధాని అయ్యారన్నారు షర్మిల. రేపు ఏపీ అమరావతిలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణాల్ని పరిశీలించనున్నారు. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, జడ్జీల క్వార్టర్స్ తో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్ పరిశీలించనున్నారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లనున్నారు బాబు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్. తర్వాత అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్. విజయవాడలోని గొల్లపూడిలో ఎమ్మెల్యేస్ పాయింట్స్ లో తనిఖీలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. సివిల్ సప్లై శాఖ ద్వారా పంపిణీ చేసే సరుకుల తూకం తక్కువగా ఉన్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన కొలతలతో కూడిన నాణ్యమైన సరుకులు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. జగన్ పాలనలో గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం జరిగిందన్నారు మంత్రి పార్థసారథి. టీడీపీ హయాంలో ఇంటికి 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయలు ఉంటే వైసీపీ పాలనలో 1,80,000 రూపాయలకు తగ్గించారన్నారు. 2014-19 టైంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4,40,000 ఇళ్లను నిర్మించిచ్చామని చెప్పారు పార్థసారథి. అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్ గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 lakhs కి తగ్గించేసింది. ఏపీ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ ను కలిశారు ఆ పార్టీ నేతలు. మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తదితరులు ఓటమిపై వారికి ధైర్యం చెప్పారు జగన్. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో రేపు వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశం జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. చంద్రబాబు ఇచ్చిన మద్దతు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఏపీ ఎంపీల మద్దతుతోనే మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. కేంద్రం దగ్గర హోదా మీద బాబు మొండిగా పట్టుబట్టాలన్నారు షర్మిల. బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్ గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రేపు అమరావతిలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, నిమ్మల రామనాయుడు, ఆనం, సవిత, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టనున్నారు.